చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. రష్యా మరోసారి డ్రోన్లతో, బ్యాలిస్టిక్ మిసైల్స్తో, క్రూయిజ్ మిసైల్స్తో విరుచుకుపడింది. ఇలా ఇటీవల కాలంలో మరింత ఫోర్స్తో రష్యా ఉక్రెయిన్ అటాక్ చేస్తూనే ఉంది. ఒకవైపేమో ట్రంప్ పీస్ చర్చలకు ప్రయత్నం చేస్తున్నాడు, రష్యా ఉక్రెయిన్ల మధ్య సంధి కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు పుటిన్ అటాక్ చేస్తున్నాడు. పుటిన్ అటాక్ చేయడం కొత్తేమి కాదు. మోర్ దెన్ 200 days అయింది ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ మొదలై. కానీ తాజాగా ఈ అటాక్ చేయడానికి బేసిస్ ఏంటి అంటే, ట్రంప్ ఉక్రెయిన్కు తిరిగి ఆయుధ సరఫరా మొదలుపెట్టాడు. మీకు గుర్తుండే ఉంటుంది, కొంతకాలం క్రితం బ్రాడ్ రివ్యూ పేరిట ట్రంప్ ఉక్రెయిన్కు ఆయుధాలు సప్లై చేయడం ఆపాడు. సో ఎప్పుడైతే ఉక్రెయిన్కు ట్రంప్ ఆయుధాలు సప్లై చేయడం ఆపాడో రష్యాకు వ్యూహాత్మకమైన అడ్వాంటేజ్ వచ్చింది. దాంతో ఉక్రెయిన్ పైన మరింత ఫోర్స్తో అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో ట్రంప్ కామ్గా ఉన్నాడు, ట్రంప్ వెనక్కిపోతున్నాడు కనుక పుటిన్ మరింత వేగంగా ముందుకెళ్ళాడు. సడన్గా ట్రంప్ నిర్ణయం మార్చుకొని ఉక్రెయిన్కు ఆయుధ సరఫరాను రెజ్యూమ్ చేశాడు. తాజాగా ప్యాట్రియాట్ మిసైల్స్ను పంపించాడు. ఈ ప్యాట్రియాట్ మిసైల్స్ ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే శత్రువు విమానాలతో బ్యాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేస్తే వాటిని అటాక్ చేసి న్యూట్రలైజ్ చేస్తుంది. మన ఈ ప్యాట్రియాట్ మిసైల్స్ బ్యాటరీ ఒక్కొక్కటి $1 billion, $100 కోట్ల. ఈవెన్ ఈచ్ మిసైల్ $40 లక్షల, $4 million. సో ఈ భారీ సాయాన్ని ప్రకటించాడు ట్రంప్. వాస్తవంగా జెలెన్స్కీ చాలా కాలంగా అడుగుతున్నాడు. సో ఈ ఎయిర్ డిఫెన్స్ కావాలి, ఎందుకంటే రష్యా రోజు రోజుకు తీవ్రతరం చేస్తుంది. సో పుటిన్ బహుశా ఎక్స్పెక్ట్ చేయని పరిణామం, ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రో రష్యన్ స్టాండ్ తీసుకుంటున్నాడు. ఈవెన్ యునైటెడ్ నేషన్స్లో కూడా రష్యా ఆక్రమణను ఖండిస్తూ యూరోపియన్ యూనియన్ ప్రతిపాదించిన రెజల్యూషన్ పైన భారతదేశం అబ్స్టెయిన్ అయింది, కానీ ట్రంప్ అమెరికా వెళ్ళి రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. అసలు రష్యా యుద్ధం చేయటానికి చూపిన కారణం నాటో ఎక్స్పాన్షను, నాటోలో ఉక్రెయిన్ చేర్చుకోవడం ట్రంప్ సమర్థించాడు కూడా. కరెక్టే కదా, నాటోను మనం ఉక్రెయిన్ దాకా విస్తరిస్తే తన పొలిమేరలలో శత్రు సైన్యాలు ఉంటే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు కదా అని పుటిన్ వాదనను సమర్థించాడు కూడా. సో అలా ట్రంప్ ట్రంప్ ఉక్రెయిన్ డిజోన్ చేసుకుంటున్నాడు కదా అని పుటిన్ బహుశా నమ్మకం పెట్టుకుని ఉంటాడు. కానీ అకస్మాత్తుగా ట్రంప్ అటాక్ చేయడం మొదలుపెట్టాడు. ట్రంప్ ఈజ్ హైలీ అన్ప్రిడిక్టబుల్ అని అంటాం, కానీ వాస్తవంగా ప్రిడిక్టబులే. ఏంటి ప్రిడిక్టబుల్ అంటే, ట్రంప్ బిజినెస్ ఇంట్రెస్ట్లకు అనుకూలంగా ఏ పనైనా చేస్తాడు. ఉక్రెయిన్తో కూడా మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు ఆల్రెడీ. అంటే ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ సంపద అమెరికన్ కంపెనీలకు అప్పచెప్పాలి. సో ఇప్పుడు ట్రంప్కు బాధ ఏంటి, ఎన్ని వందల బిలియన్లు ఇచ్చినా దాన్ని మళ్ళీ ఉక్రెయిన్ నుంచి లాక్కుంటాడు. సో అందువల్ల ట్రంప్ ఎప్పుడు కూడా అభ్యంతరము ఉక్రెయిన్కు సపోర్ట్ చేయాలా వద్దా అన్నది కాదు, ఉక్రెయిన్కు $100 కోట్ల మనం ఉచితంగా ఎందుకు ఇవ్వాలి అని. ఇప్పుడు ఎలాగూ ఉక్రెయిన్తో మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు కనుక ఉక్రెయిన్కి ఏ ఆయుధాలు సప్లై చేసినా ఆ బిల్లులన్నీ ఉక్రెయిన్ నుంచి వసూలు చేస్తాడు. సో ఇక ట్రంప్కి ఇబ్బంది ఏముంటుంది. సో అందువల్ల ట్రంప్కు డీల్ కుదిరింది కనుక ఉక్రెయిన్కు తిరిగి ఆయుధాలు సప్లై చేయడం మొదలుపెట్టాడు. పాకిస్తాన్తో ట్రంప్ కుటుంబానికి సంబంధించిన కంపెనీ డీల్ కుదుర్చుకున్నాక ఐ లవ్ పాకిస్తాన్ అంటూ అసీం మునీర్తో కలవడం తనకు హానర్ అంటూ ట్రంప్ మాట్లాడలేదా. సో ట్రంప్ బిలీవ్స్ ఓన్లీ ఇన్ ద డీల్స్, బిజినెస్ డీల్స్ కుదుర్చుకోవడం, వ్యాపార బంధాలు తప్ప ట్రంప్కు మానవ సంబంధాలు ఉండవు, వ్యూహాత్మక బంధాలు కూడా ఉండవు. పుటిన్ అనుకున్నట్లు ట్రంప్ ఎప్పటికీ ఎల్లవేళలా తనకే మద్దతు ఇస్తాడు అని అనుకొని ఉండాలి.
ఉక్రెయిన్ సంగతి ఇంతే సంగతులు, ఇక ఉక్రెయిన్ చేతులు ఎత్తాల్సిందే. ఎందుకంటే అమెరికన్ గ్యారంటీలకు కూడా ట్రంప్ ఒప్పుకోవడం లేదు. యూరోపియన్ గ్యారంటీలు సరిపోవు రష్యా నుంచి అటాక్ను ఎదుర్కోవాలంటే. సో అందువల్ల బైడెన్ ఎరాలో దొరికిన సపోర్ట్ ట్రంప్ ఎరాలో దొరకదు కనుక ఉక్రెయిన్ పైన మరింత ఫోర్స్ ఉపయోగించవచ్చని పుటిన్ క్యాలిక్యులేషన్. కానీ ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ ప్యాట్రియట్ మిసైల్ సప్లైస్ రెజ్యూమ్ చేశాడు. పుటిన్ పైన విరుచుకుపడుతున్నాడు. పుటిన్ నన్ను డిసప్పాయింట్ చేశాడు అని. ఎందుకంటే ట్రంప్ 24 గంటల్లో యుద్ధాలు ఆపుతానని బయలుదేరాడు. ఇజ్రాయెల్ గాజా వార్ ఆగలేదు, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మొదలైంది. అందుకే ట్రంప్లో ఎక్కడ లేని అసహనం పెరుగుతోంది. తాను ఏం ప్రామిస్ చేశాడు, అమెరికా ఎందుకని సుదూర ప్రాంతాల్లో యుద్ధాలు చేయాలి, ఐ షుడ్ ఇట్ ఫైట్ డిస్టెంట్ వార్స్ అన్నది ట్రంప్ విధానం. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ట్రంప్ అధికారంలోకి వచ్చే సమయానికి రగులుతున్న 2 యుద్ధాలు అలాగే కంటిన్యూ అవుతూ థర్డ్ వార్ ఫ్రంట్ ఓపెన్ అయింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య. సో అందువల్ల ట్రంప్ ఇక్కడ సంధి కుదుర్చోవాలని కోరిక ఉన్నమాట నిజం. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ట్రంప్ ఫెయిల్ టు అండర్స్టాండ్ ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. ఈ వారి యొక్క కాంప్లెక్సిటీని అర్థం చేసుకోవడంలో ట్రంప్ ఫెయిల్ అయ్యాడు. పుటిన్ రిజాల్వ్ను తక్కువ అంచనా వేశాడు, తన కెపాసిటీని ఎక్కువ అంచనా వేశాడు. సో రష్యాను సులభంగా ఒప్పించవచ్చు అని అనుకున్నాడు. సో ఇప్పుడు ట్రంప్కి ఎక్కడ లేని టెన్షన్, ఏం చేయాలి, తిరిగి ఉక్రెయిన్కు బైడెన్ కాలపు సహాయాన్ని కంటిన్యూ చేయాలి. బైడెన్ ఎలా హెల్ప్ అంటే తాను చెప్పిన సిద్ధాంతానికి తానే వ్యతిరేకం. బైడెన్కు వ్యతిరేకంగా తాను చేసిన పొలిటికల్ క్యాంపెయిన్లో వై షుడ్ అమెరికా ఫైట్ వార్ సమ్వన్స్ బిహాఫ్ అన్నదే కదా ట్రంప్ వాదన. ఇప్పుడు ఆ వాదనకు భిన్నంగా వెళ్ళి ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తే ఏంటి? రెండవది, ఈ ఊబిలో దిగితే మళ్ళీ లేస్తామా? సో వాట్ కెన్ బి డన్? రష్యాను ఏం చేయగలం? ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ట్రంప్కు తలనొప్పి పట్టుకున్నది నిజం. ఎందుకంటే ఇటీవల పత్రికల్లో కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ డోనార్లతో మాట్లాడుతూ ట్రంప్, నేను పుటిన్ హెచ్చరించాను, నీవు కనుక ఉక్రెయిన్ని ఇన్వేట్ చేస్తే మాస్కోపై బాంబులు వేయాల్సి వస్తుందని. సో అక్కడి దాకా కూడా నేను వెళ్తానని బెదిరించాను అంటున్నాడు. సో నిజంగానే ఇప్పుడు ట్రంప్ ఎక్కడి దాకా వెళ్తాడు? సో ట్రంప్ ఏ మేరకు ఉక్రెయిన్కు అండగా ఉంటాడు? సో ఉక్రెయిన్కు మద్దతుగా ఏ స్థాయి వరకు వెళ్తాడు? ప్రత్యక్షంగా రష్యా పైనతో ఘర్షణకు దిగుతాడా? ఇవన్నీ ఇప్పుడు క్వశ్చన్స్గానే మిగిలిపోయాయి. సో అందువల్ల పుటిన్ రిజాల్వ్ను, ఈ వార్కున్న కాంప్లెక్సిటీని మాత్రం ట్రంప్ తక్కువ అంచనా వేశాడు. సో ఇజ్రాయెల్ వేరు, రష్యా వేరు. ఇజ్రాయెల్ ఇరాన్ పైన వార్ ఆపమంటే ఆపింది, కానీ రష్యా అది కాదు కదా. సో పాకిస్తాన్ను తోకమడుచుకోపోయి ఇండియాతో సీజ్ ఫైర్ మాట్లాడుకో అంటే పాకిస్తాన్ ఫోన్ చేశాడు. ఇజ్రాయెల్ పాకిస్తాన్ లాంటి వీక్ స్టేట్ కాదు రష్యా, అమెరికా పైన డిపెండెంట్ కంట్రీ కాదు. ఇది ట్రంప్కి అర్థం కావాలి. తర్వాత ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. జెలెన్స్కీ ఉక్రెయిన్ కోరేదేమో తాత్కాలికంగా యుద్ధం ఆగిపోవాలి, చర్చలు జరగాలి అని ఉక్రెయిన్ అంటుంది. కాదు, ఫండమెంటల్ డిఫరెన్స్, యుద్ధానికి కారణమైన అంశాలను చర్చించి పరిష్కరించుకోవాలి, తాత్కాలికంగా ఉండకూడదు, ఏదైనా పర్మనెంట్గా ఉండాలని పుటిన్ అంటున్నాడు. దానికి ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే నాటో ఉక్రెయిన్ వరకు ఎక్స్పాండ్ కాకూడదు, ఉక్రెయిన్ డీమిలిటరైజ్ చేయాలి, ఉక్రెయిన్ బఫర్ జోన్గా ప్రకటించాలి, ఉక్రెయిన్ నుంచి రష్యాకు ఉండే పాసిబుల్ సెక్యూరిటీ థ్రెట్ అంటే ఉక్రెయిన్ ఉపయోగించుకుని అమెరికా కానీ వెస్టర్న్ కంట్రీస్ కానీ రష్యా పైన ఎప్పుడైనా అటాక్ చేసే ప్రమాదం ఉందని రష్యా భావిస్తుంది కనుక దాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలన్నది రష్యా వాదన. సో అందువల్ల ఈ ఫండమెంటల్ డిఫరెన్సెస్ విషయంలో పుటిన్ కాంప్రమైజ్కు సిద్ధంగా లేడు. మరి ట్రంప్ ఎక్కడి దాకా వెళ్తాడు అన్నది ఇప్పుడు అర్థం కాని అంశంగా మిగిలిపోయింది.